ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. ఒక రిలేషన్షిప్ లో ఉండాల్సింది ఏంటి? లవ్, ఎఫెక్షన్, ఎమోషన్స్. బట్ ఎక్కువగా ఉంటుందేంటి? ఈగోనే డామినేట్ చేస్తుంది. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో జాయిన్ అవబోతున్నారు ప్రముఖ ఇంటర్నేషనల్ ట్రైనర్, డెంటిస్ట్, అలాగే రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ స్నేహ వేమూరి గారు మనతో పాటున్నారు. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హలో అండి. యా, సో ఈగోసే డామినేట్ చేస్తున్న టైం ఇది. నాట్ జస్ట్ దట్ ఇప్పుడే ఉన్నాయి, ఒకప్పుడు లేవని కాదు, ఒకప్పుడు కూడా ఉన్నాయి. బేబీ అణిచిపెట్టుకున్నారేమో, బట్ ఇప్పుడు ఎక్కువగా నేను తక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల ఈగోస్ ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. సో వాట్ క్యాన్ బి డన్? సో మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈగో అంటే ఏంటి ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం. ఈగో అంటే సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మీరు మీ సెల్ఫ్ని ఎలా ఇమాజిన్ చేసుకున్నారు అది మీరు అనుకొని, అండ్ మీరు దాన్నే అంటే వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కానీ దాన్ని పోర్ట్రే చేస్తూ ఉంటూ, అండ్ ఆ సెన్స్ ఆఫ్ ఐ అనేది ఎక్కువ అయిపోతే, అంటే నేను, నాది, ఇదంతా నాది, ఇది నేను అనేది ఎక్కువ ఇమేజ్ బిల్డ్ అయిపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్లో ఎవరైనా కూడా నార్మల్గా ఎవరికైనా ఈగో ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే చాలా ఎక్కువ ఆ ఇమేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఇదంతా నాదే, ఇదంతా నేను చేసింది, నేను చేశాను, ఇలా చాలా వరకు అలా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే అవతలి వ్యక్తిని కొంచెం కంఫర్టబుల్ ఫీల్ చెప్పారు. వాళ్ళు కొంచెం ఏంటంటే నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. సో వాళ్ళకు కూడా అర్థం కాక ఆ ఈగో ఏంటి నీకు ఇంత ఎక్కువ ఉంది, ఆర్ నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు అనే వరకు కొట్లాటలు వచ్చేస్తాయి. ఓకేనా? సో మనకి ఇక్కడ బేసిక్గా మనం అర్థం చేసుకునేది ఏంటంటే మనకి జనరలీ 3 రకాల ఈగోలు ఉంటాయి. ఒకటేమో ప్రైమల్ ఈగో, అంటే బేసిక్ ఈగో. ఏ హ్యూమన్ బీయింగ్ అయినా ఈ ఈగో ఉంటుంది, అంటే ఉండాలి కూడా. అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అంటే మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా ఇన్సల్ట్ చేస్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. సో మీరు ఒకవేళ ఆ ఈగోతో ఉంటేనే మీరు యాక్చువల్లీ ఈ సొసైటీలో కరెక్ట్గా ఉండగలుగుతారు, బతకగలుగుతారు. సో ఆ ఈగో అందరికీ ఉంటుంది, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. కానీ ఇంకొకటి ఉంటుంది సుపీరియర్ ఈగో. సుపీరియర్ ఈగో అంటే నేను ఇందాక చెప్పినట్టు నేనే ఎక్కువ, ఇదంతా నాది, నేను క్రియేట్ చేశాను, ఇదంతా నాకన్నా ఎవరు కూడా ఎక్కువ కాదు అని వాళ్ళ సెల్ఫ్ని వాళ్ళు అలా ఇమాజిన్ చేసుకుంటారు. ముందు నుంచి కూడా వాళ్ళకి ఆ ఈగో అనేది ఎప్పటి నుంచో అలా డెవలప్ అయిపోయి ఉంటుంది. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ థింకింగే అలా ఉంటుంది అనమాట. నేను అందరికన్నా సుపీరియర్ అన్నట్టు. సో దట్ ఈస్ సుపీరియర్ ఈగో. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫీరియర్ ఈగో. వీళ్ళు ఎప్పుడు కూడా ఎలా అంటే వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. అంటే నేను అందరికన్నా తక్కువ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని కూడా అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు చూడు ఐ థింక్ నేను కరెక్ట్ కాదేమో, అంటే నేను సరిపోనేమో, ఆర్ ఇది కరెక్ట్ కాదేమో అని అలా వాళ్ళని వాళ్ళు ఎప్పుడు కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ డౌట్ ఉంటూ ఉంటుంది వాళ్ళకి. సో ఇలా ఈ 3 రకాల ఈగోస్ ఉంటాయి బేసిక్గా. అండ్ వీళ్ళ మధ్యలో ఒకవేళ మనకి రిలేషన్షిప్ ఉన్నప్పుడు డిఫరెంట్ కాంబినేషన్స్లో కొట్లాడుకుంటూ ఉంటారు బేసిక్గా. సో ఇప్పుడు ఒకవేళ ఒక సుపీరియర్ ఈగో అండ్ ఇన్ఫీరియర్ ఈగో వాళ్ళు లైక్ రిలేషన్షిప్లో ఉన్నారనుకో, సో ఒకరు డామినేట్ చేస్తూ ఉంటారు. సుపీరియర్ ఈగో వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫీరియర్ ఈగో వాళ్ళని బతకనియరు. మీరు చూస్తే ఆ రిలేషన్షిప్లో వీళ్ళేమో డామినేట్ చేస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు, ఆర్ బాగా ప్రెషర్ పెడుతూ ఉంటారు. అండ్ ఈ ఇన్ఫీరియర్ ఈగో ఉన్న వాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ నాశనం అయిపోతారు అనమాట. మెల్లమెల్లగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు హైకి వెళ్తుంటారు, వీళ్ళు లోకి వెళ్తుంటారు. అండ్ ఎప్పుడు కూడా కొట్లాటలు ఎలా ఉంటాయంటే నేనే గ్రేట్, అంటే నేను గ్రేట్ కదా, నీకు తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇలా ఇన్ఫీరియర్ ఈగో, అవునులే నేనే తప్పు చేశానేమో అని వీళ్ళు చాలా చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అయిపోతూ ఆ కాంప్లెక్స్లో వీళ్ళు ఇంకా డిప్రెషన్లో వెళ్ళిపోతుంటారు. వీళ్ళు ఇంకా డామినేట్ చేస్తుంటారు. ఒకరి లైఫ్ నాశనం అయిపోతుంది, ఒకరేమో డామినేట్ చేస్తూ వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో దానివల్ల చాలా ప్రాబ్లం మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఎలా బయటికి రావాలో తెలీదు.
అండ్ ఈ సుపీరియర్ ఈగో వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను చెప్పిందే కరెక్ట్, నేను చేసేది కరెక్ట్ అనే అనిపిస్తుంది. వాళ్ళు అవతల వ్యక్తిని అరే పాపం వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు కదా, నేను ఇలా బిహేవ్ చేయకూడదు కదా అన్నట్టు ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నట్టే ఉంటుంది. వాళ్ళు నాశనమైనా పరాలే, నా మాట వినాలి అన్నట్టు ఉంటుంది. ఇది టాక్సిక్ అవుతుంది ఇన్ జనరల్. ఒకవేళ ఒక సుపీరియర్ ఈగో అండ్ ఇన్ఫీరియర్ ఈగో వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు దీన్నే టాక్సిక్ రిలేషన్షిప్ అంటారు. సుపీరియర్ ఈగో వాళ్ళు ఆ టాక్సిసిటీ ఇస్తారనమాట రిలేషన్షిప్కి. అండ్ ఇప్పుడు ఒకవేళ సుపీరియర్ ఈగో అండ్ సుపీరియర్ ఈగో వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది, ఎప్పుడు కొట్లాటలే విడిపోవడానికి. అంటే వాళ్ళు కొట్లాడుతూనే ఉంటారు, ఎందుకంటే ఇద్దరికి హై ఈగోస్ ఉన్నాయి. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ. కొన్ని రిలేషన్షిప్స్ లో చూడండి, చిన్న మాటకి చాలా పెద్ద గొడవ పడతారు కదా. అంటే నేనే ఎక్కువ, నేను చెప్పిందే కరెక్ట్, లేదు నేను చెప్పిందే కరెక్ట్, నీ మాట నేను ఎందుకు వినాలి, నేను కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాను, నేను కూడా సేమ్ నాకు సేమ్ పవర్ ఉంది, సో నేనెందుకు నీ మాట వినాలి అని ఇద్దరు కొట్లాడుకుంటుంటారు. ఇద్దరు సుపీరియర్ ఈగోలో ఉంటారు. అంటే నేనే అన్నిటికన్నా బెస్ట్, సో నేను ఎందుకు తగ్గి వీళ్ళ మాట వినాలి అన్నట్టు ఇద్దరు కొట్లాడుకుంటారు. అది ఎక్కువ రోజులు ఉండదు. అండ్ ఆల్సో వీళ్ళని ఏంటంటే సాటిస్ఫై చేయలేం, ఎందుకంటే ఈ సుపీరియర్ ఈగో వాళ్ళు జనరల్గా బాగా డిఫెన్సివ్ మోడ్లో ఉంటారు. అంటే డిఫెన్సివ్ మోడ్లో అంటే మీరు ఒకవేళ వాళ్ళు పాయింట్ చెప్పింది తప్పు అని ప్రూవ్ చేసి చూపించినా కూడా వాళ్ళు అయినా కూడా ఏమంటారంటే లేదు అది నా తప్పు కాదు, మీకు ఇది ఇంకా అర్థం కాలేదు అన్నట్టు ఫీలింగ్లో డిఫెన్సివ్లో ఉంటారనమాట. ఎప్పుడు కూడా అరే నేను ఏమైనా తప్పు చేశానేమో, అయ్యో నా తప్పు ఉండిందేమో అని ఎప్పుడు ఫీల్ అవ్వరు. వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ అనేది ఉండదు. తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మీరు ఎంతైనా ట్రై చేయండి, ఓకే, అయినా ఒప్పుకోరు. అండ్ ఈ ప్రైమల్ ఈగో ఉన్న వాళ్ళు ఒకవేళ బాండింగ్ లో ఉన్నారు, రిలేషన్షిప్ లో ఇద్దరికి ప్రైమల్ ఈగో ఉందనుకోండి, బేసిక్ ఈగో, దట్ విల్ బి అ వెరీ హ్యాపీ రిలేషన్షిప్. ఇద్దరు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు, ఒకరొకరు అంటే కరెక్ట్ గా మాట్లాడుకుంటారు. ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా అంటే ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి తెలుసుంటుంది. అండ్ మీరు చూస్తే రిలేషన్షిప్ చాలా కూల్ గా, గొడవలు ఉండవని కాదు, ఉన్నా కూడా ఈగో ఒకవేళ ఎక్కడైనా మధ్యలో వచ్చినా కూడా తొందరగా ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకోవడము అలా చేస్తారు. సో ఇలా చాలా రకాలుగా ఈగోస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీకు సుపీరియర్ ఈగో ఉంది ఆర్ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, దాంట్లో వాళ్ళకి సుపీరియర్ ఈగో ఉందనుకోండి, సో ట్రై టు టెల్ దెమ్ దట్ మీరు ఇలా చేస్తున్నందుకు నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఆర్ వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళ ఈగో హర్ట్ అయిపోతుంది ఫస్ట్. వాళ్ళు అస్సలు వినరు, చెప్తున్నా కదా డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోతారు. నేనేం తప్పు చేయలేదు. ఒకవేళ మీరు ప్రూవ్ చేసినా కూడా వాళ్ళు వినరు. వాళ్ళ ముందు వాళ్ళకి అది పాయింట్ ప్రూవ్ చేసినా వాళ్ళు ఎప్పటికీ వినరు. సో అందుకనే మీరు ఒకవేళ ఇలా వాళ్ళ ఈగో వల్ల మీరు చాలా అంటే నష్టపోతున్నారంటే కంపల్సరీ చెప్పండి, ఇలా మీ వల్ల ఇలా అవుతుంది, సో మీరు తప్పని అనట్లే, కానీ నాకు ఈ ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా అని చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ వాళ్ళు అది కూడా వినే పరిస్థితిలో లేరంటే వాళ్ళు అది అసలు తీసుకోరు. ఎక్కువ ఈగో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అసలు అది ఎక్కదు. అండ్ మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు వినరు. ఇంకా పైనుండి నువ్వు నాకు చెప్తావా అనేది కూడా వస్తుంది ఇంకా ఎక్కువ. అదే నాకు చెప్తావా, నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇవన్నీ. సో నేనేమంటున్నా అంటే జనరల్గా ఇన్ఫీరియర్ ఈగో ఉన్న వాళ్ళకైనా సుపీరియర్ ఈగో, ఇప్పుడు ప్రైమల్ ఈగో అందరికి ఉండాలి, అందరికి ఉంటుంది. బట్ ఈ ఈగోస్ ఉన్న వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఒకవేళ మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, యూ వాంట్ టు మేక్ ఇట్ బ్యూటిఫుల్, ఒకవేళ మీకు సుపీరియర్ ఈగో ఉంది అనుకోండి, మీరు ఆలోచించండి, అవతల వ్యక్తి పొజిషన్కి వెళ్ళి ఆలోచించడానికి ట్రై చేయండి, హౌ దే ఆర్ ఫీలింగ్. మీరు ఇలా ఈగో చూపిస్తున్నందుకు ఆర్ ప్రతీది నేనే అంటున్నందుకు వాళ్ళకి ఎంత బాధ కలుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే, ఇఫ్ యూ థింక్ అబౌట్ దెమ్, మీరు అది మెల్లగా చేంజ్ అవుతారు. అండ్ మీరు ఆ ఈగో పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది, ఇప్పుడు లైక్ మీకు చాలా ఎక్కువ ఈగో ఉంది, మీరు అందరినీ డామినేట్ చేస్తున్నారు, అందరినీ సతాయిస్తున్నారు, ఎప్పటి వరకు, లైక్ ఎందుకోసం అంటే అలా చేసి మీరు ఏం సాధిస్తారు, ఆ పాయింట్ ఆలోచించండి. మీరు అన్ని రిలేషన్షిప్స్ పాడు చేస్తారు, ఇంకా ప్రాబ్లం తెచ్చుకుంటారు కదా. సో అందుకనే మీరు ఒకవేళ సుపీరియర్ ఈగో ఎక్కువ ఉన్నది అని మీకు అనిపిస్తుంది, రిలేషన్షిప్ పాడవుతుందని తెలిస్తే మీరు కొంచెం తగ్గడంలో తప్పులేదు. అండ్ ఇన్ఫీరియర్ ఈగో ఉన్న వాళ్ళు ఏంటంటే, వీళ్ళేం తెలుసుకోవాలంటే ఎప్పుడు కూడా నేనే తప్పు,
నాదే మిస్టేక్, ఎప్పుడు సెల్ఫ్ బ్లేమింగ్ మోడ్లో ఉండకుండా ఎస్ నేను చేయగలుగుతాను, నేను నా సెల్ఫ్ నేను తిట్టుకోను. యాక్చువల్లీ సెల్ఫ్ని తిట్టుకోవడం వల్ల చాలా చాలా మెంటలీ కూడా డిస్టర్బ్ అవుతాం. ఓకేనా, ఎప్పుడు కూడా సెల్ఫ్ నెగిటివ్ టాక్ చేయకూడదు. సో అలా చేయకుండా కొంచెం మీ ఏంటంటే ఈగోని బూస్ట్ చేసుకొని అరే నేను చేయగలుగుతాను, నేను ఇలా మంచిగా చేయగలుగుతాను అని మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. సో యూ విల్ బీ ఇన్ రైట్ ట్రాక్ ఆఫ్ గుడ్ ఈగో. ఓకే, సో డెఫినెట్లీ వీడియో చూసిన వాళ్ళకి కూడా ఏ కేటగిరీలో వాళ్ళు పడతారనేది వాళ్ళకి తెలుసు. బయటకు ఒప్పుకోకపోయినా అట్లీస్ట్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళ రిలేషన్షిప్ బెటర్ అవ్వచ్చు. అవును. సో ఒకప్పుడు ఏదైనా అనుకుంటే మనసులో గట్టిగా అనుకో అయిపోతుంది అనేవాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకునే వాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా పాపులర్ అవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మేనిఫెస్టేషన్ అండ్ వాట్స్ ద బెస్ట్ వే టు డీల్ విత్ ఇట్? సో మేనిఫెస్టేషన్ అనేది ఈ మధ్య చాలా వరకు అందరూ కూడా చేస్తున్నారు. అండ్ ఎట్లా అంటే చాలా వరకు ఇట్లాంటి వీడియోస్ వచ్చాయి. అంటే ఇది చేస్తే మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అయిపోతుంది, మీరు ఇదొక్క టెక్నిక్ వాడండి మేనిఫెస్టేషన్ అవుతుందని చాలా వచ్చేసి. అండ్ ఆల్సో వాట్ ఈస్ దిస్, ఇది స్టిక్ ఏంటి? ఈ మధ్య ఎక్కువగా స్టిక్ విరిచి అది ఒక్కొక్కరిది ఒక్కొక్క టెక్నిక్. ఒక్కొక్కరిది కొంతమంది కార్డ్స్ అంటారు, కొంతమంది అలా అంటారు, కొంతమంది రాయండి అంటారు, ఓకే పేపర్లో రాయండి అప్పుడు మీకు మేనిఫెస్ట్ అవుతుంది. సో దే ఆర్ సో మెనీ టెక్నిక్స్. కానీ ఏంటంటే యోగాలో ఒక మంచి టెక్నిక్ చెప్పారు, ఓకేనా, మేనిఫెస్టేషన్ది. సో మేనిఫెస్టేషన్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఫోకస్. మీరు ఏదైతే, ఇది జాగ్రత్తగా వినండి, మీరు ఏదైతే ఫోకస్డ్గా అండ్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫుల్ సిన్సియారిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫుల్ సిన్సియారిటీతో ఏదైతే మీరు జరగాలని కోరుకుంటారో అది యూనివర్స్ మీకు కంపల్సరీ జరిగేటట్టు చేస్తుంది. ఇది చాలా ఇన్సిడెంట్స్లో జరిగింది. ఇప్పుడు మీరు చూసుకోండి, లైక్ మన ఓల్డెన్ స్టోరీస్లో ఇప్పుడు మనకి రాక్షసులు కానీ డీమన్స్ కానీ అంత ఘోరమైన తపస్సు ఫోకస్ చేసేవాళ్ళ, అయినా కూడా వాళ్ళ ఆలోచన బ్యాడే, వాళ్ళు కోరుకునేది బ్యాడ్, కానీ అయినా కూడా ఎందుకు వాళ్ళకి అంటే అది పవర్ వచ్చేదో జరిగేది? ఎందుకంటే వాళ్ళంత ఫోకస్డ్గా, అంత కాన్సన్ట్రేటెడ్గా, అంత సిన్సియర్గా, అంటే వాళ్ళ థాట్కి వాళ్ళు సిన్సియర్ ఉండేవాళ్ళు, వాళ్ళ విష్ ఏదైతే వాళ్ళు కోరుకుంటారో దానికి వాళ్ళు సిన్సియర్గా వాళ్ళంత తపస్సు చేసేవాళ్ళు. సో అందుకనే అది దేవతలు కూడా దిగొచ్చి బ్రహ్మదేవుడే అది ఓకే డన్ అని ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి పవర్ కదా. దానివల్ల వాళ్ళు చాలా డిస్ట్రక్షన్ చేశారు, అది వేరే విషయం. కానీ అక్కడ మెయిన్ థింగ్ ఏంటి? సిన్సియారిటీ అండ్ ఫోకస్. బట్ ఇంత అంటే కొంతమంది అనుకుంటారు కదా ఇది ఇల్లాజికల్, మనం అనుకుంటే ఎట్లా అయిపోతుంది, మనం చేస్తే కదా అవుతుంది అని అనుకుంటారు. ఆ డౌట్ వల్లే జరగదు. ఎప్పుడైతే మీకు డౌట్ ఉంటుందో, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అనే డౌట్ ఉంటుందా, జరగదు. మీకు 100% ష్యూర్ ఉండాలి జరుగుతుంది అంటే జరుగుతుంది. మీరు ఈవెన్ ఇమాజిన్ కూడా చేసుకోవాలి అది జరిగినట్టు. అంత ఫోకస్డ్గా, అంత సిన్సియర్గా మీకు బిలీఫ్ ఉంటే అప్పుడు అది కంపల్సరీ యూనివర్స్ మీకు మేనిఫెస్ట్ చేస్తుంది. సో నేను మీకు ఈరోజు ఒక సింపుల్ యోగాలో టెక్నిక్ చెప్తా. హౌ టు అంటే ఫస్ట్ మనం ఆ ఫోకస్ రావడానికి మనం ఏం చేయాలి అంటే ఫోకస్డ్గా మనం అసలు కాన్సన్ట్రేట్ చేసి మనం కోరుకుంది అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలో నేను చెప్తా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఇన్ జనరల్ ఫోకస్ రావాలి అంటే మన ముక్కు ఉంటుందా, ఈ ముక్కు పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నాసికాగ్ర దృష్టి. ఓకే, నాసికాగ్ర దృష్టి అంటారు. ఓకే, దీంతో పాటు నాసికాగ్ర వాచిక, నాసికాగ్ర దృష్టి అందరు చెప్తారు, నాసికాగ్ర వాచిక అనేది నేను మీకు చెప్తాను కొత్తది. సో ఈ రెండు కలిపి చేస్తే మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, చేద్దామా? యా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ ఐస్ని మీ నోస్ టిప్ దగ్గర తీసుకురండి. ఓకే, ఇన్హేల్ ఫస్ట్ మంచిగా ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి స్లోగా, అండ్ మీ ఐస్ని మీ నోస్ టిప్ దగ్గర తీసుకురండి. తీసుకొని వచ్చి ఇప్పుడు మీ టంగ్ని రైట్ సైడ్ బ్యాక్ టీత్ వెనక్కి తీసుకెళ్ళండి. రైట్ సైడ్ బ్యాక్ టీత్ వెనక్కి మీ టంగ్ని తీసుకెళ్ళాలి. ఓకేనా? ఇలా చేసి మీరు అనుకున్నది అంటే ఇప్పుడు మీ ముక్కు పైన ఫోకస్ ఉన్నప్పుడు
ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మెయిన్గా మన ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది, ఇది ప్రెషర్ పాయింట్ అన్నమాట. ఓకే. ఓకేనా? సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ముక్కు సెంటర్లో ఇక్కడ టిప్ ఆఫ్ ద నోస్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడు ఇక్కడ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్లో అప్పుడు ఏం చేయాలి అంటే ఫోకస్ బాగా పెరుగుతుంది ఫస్ట్. ఆ ఫోకస్ పెరిగినప్పుడు అప్పుడు మీరు అనుకున్నది మైండ్లో తెచ్చుకోవాలి. మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని మైండ్లో తెచ్చుకోవాలి. ఓకే. తెచ్చుకొని దాని గురించి ఆలోచించాలి, నాకు ఇది కావాలి అని. తర్వాత స్లోగా ఏం చేయాలంటే మీ టంగ్ని రైట్ సైడ్ బ్యాక్ టీత్ వెనక్కి తీసుకెళ్ళి పెట్టాలి. అండ్ హోల్డ్. ఎంత టైం? మీరు 1, 2, 3 సెకండ్స్ 4 మీరు ఎంత టైం మీరు ఫోకస్ చేయగలుగుతారో అంత సేఫ్ చేయండి. ఇలా చేసి మీరు అనుకున్నది అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆర్ మీకు ఏదైతే కోరిక ఉందో ఇది చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. ఓకే. మీరు ఇంకా వేరే ఆలోచనలు రావు. మీరు చూడండి ఇట్లా ఫోకస్ చేసినప్పుడు మీకు వేరే ఆలోచనలు రావు. లేకపోతే మామూలుగా కూర్చున్నప్పుడు మీకు చాలా ఆలోచనలు ఒక్కసారే మీ బ్రెయిన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా కోరుకున్నారనుకోండి అప్పుడు అది లైక్ ఇట్ విల్ నాట్ బి ఫోకస్డ్ ఆర్ కాన్సన్ట్రేషన్తో ఉండదు. మీరు ఇలా చేసి మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు కంపల్సరీ ఆ ఫోకస్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆజ్ఞా చక్రం పైన ప్రెషర్ పడి మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే. ఇది ఇంకొక వే, బెస్ట్ వే. ఇది యోగిక్ వే. ఎన్నో ఇయర్స్ నుంచి యోగాలో చెప్పారు ఇది చేస్తే మీకు కంపల్సరీ మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పారు. ఓకే. మీరు చేస్తారా ఇది? యా, అంటే చూడండి నేను నేర్పిస్తాను అండ్ ఆల్సో ఐ డూ ఇట్. ఇప్పుడు మీకు ఏదైనా కరెక్ట్ వేలో జరగాలి, మేనిఫెస్ట్ అవ్వాలి అండ్ వితౌట్ డిస్టర్బెన్స్ మీరు ఫోకస్ చేసి కోరుకోవాలి అనుకుంటే జస్ట్ డూ దిస్. జస్ట్ సింపుల్ టెక్నిక్. ఇలా ముక్కు చివర కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో 2 ఐస్ ఇలా మీకు సెంటర్లో వస్తాయి అండ్ దెన్ ఇక్కడ మీకు ఫోర్ హెడ్ పైన ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ పడినప్పుడు ఫోర్ హెడ్ పైన కరెక్ట్గా ప్రెషర్ పడినప్పుడు ఇక్కడ ఏదైతే ఐ ఉందో థర్డ్ ఐ స్పాట్ అంటారు దీన్ని, ఆర్ ఆజ్ఞా చక్రం స్పాట్ అంటారు. ఈ ఆజ్ఞా చక్రం స్పాట్ పైన ప్రెషర్ పడడం ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ ప్రెషర్ పడినప్పుడు ఫస్ట్ మీరు కోరికని మైండ్లో తెచ్చుకొని కోరుకోండి. తర్వాత స్లోగా టంగ్ని థర్డ్ మోలార్ వెనకాల రైట్ సైడ్ థర్డ్ మోలార్ వెనకాల తీసుకెళ్ళండి. జస్ట్ సైడ్కి రైట్ సైడ్ బ్యాక్. ఓకేనా? వెనక్కి తీసుకెళ్ళాలి టంగ్ని. ఎంత వెనక్కి తీసుకెళ్ళగలిగితే అంత కరెక్ట్గా వస్తుంది. ఓకే. అది తీసుకెళ్ళి అలా హోల్డ్ చేయండి. మీరు చేసి చూడండి, రోజుకి 2 times అయినా ఇట్లా చేసి చూడండి, మీకు కంపల్సరీ మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. రైట్, పర్ఫెక్ట్. సో యా, అర్థమైంది కదా Yes. వాట్స్ గోయింగ్ ఆన్. ఎందుకు అంటే మీరు మేబీ మీ అనలైజింగ్ లో మీకు డిఫరెంట్ పాయింట్ తట్టిండొచ్చు ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఒకటి చూసి ఒకటి ఓకే ఇది వెరీ కామన్ అయిపోతుంది అని చెప్పి కూడా కమిట్ చేస్తున్నారు కొంతమంది. సో వై ఇస్ ఇట్ సో? యా, ఇప్పుడైతే ఇలాంటి న్యూస్లు చాలా కామన్ అయిపోయాయి అన్నట్టు అనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ సిస్టమ్ పైన నమ్మకం వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎవరైనా చూస్తుంటే అమ్మో బాబాయ్ పెళ్లి చేసుకుంటే ఇంత ప్రాబ్లమా, ఎందుకు వచ్చింది అని మ్యారేజెస్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అనే సిచ్యువేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. సో ఇట్లా ఎందుకు జరుగుతుంది అంటే చూడండి, ఇప్పుడు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అనేవాళ్ళు, అది ఫాలో అయ్యేవాళ్ళు. మన పాత జనరేషన్స్ చూస్తే ఇప్పుడు కన్నా కొంచెం బెటర్గా ఉన్నారు కదా. అంటే వాళ్ళ రిలేషన్షిప్ కానీ మ్యారేజ్లో వాళ్ళు తీసుకున్న గోల్స్ కానీ ఫుల్ఫిల్ చేయడం అవన్నీ కూడా కొంచెం మంచిగా రెస్పాన్సిబుల్గా చేశారు. ఈ జనరేషన్ వచ్చే వరకు ఎందుకు ఇలా మరీ ఎక్స్ట్రీమిస్ట్గా ఎందుకు తయారవుతుంది ఆర్ ఎందుకు ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు అంటే మేబీ అప్పుడు వాళ్ళకి అంటే అప్పుడు ఉన్న సొసైటీలో ఎప్పుడైతే మ్యారేజెస్ చేసేవాళ్ళో ఐ థింక్ వాళ్ళు ఆ లవ్ ఆర్ బాండింగ్ కోసం ఎక్కువ చూసేవాళ్ళు అనుకుంటా. మ్యారేజ్ అంటే ఇప్పుడు ఒక హస్బెండ్ కానీ వైఫ్ కానీ నా లైఫ్లో వస్తుందంటే దే యూస్ టు థింక్ ఓకే నేను ఈ పార్ట్నర్తో లైఫ్ లాంగ్ ఉండాలి, సో వాళ్ళని లవ్ చేయాలి, కమిట్మెంట్ ఉండాలి అనే ఫీలింగ్తో చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళు ఇట్లా పేర్లు చెప్పుకోలేదు. అంటే రొమాంటిక్గా ఏం చెప్పుకోలేదు, బట్ కమిట్మెంట్ ఉండేది. ఇప్పుడు తిన నా లైఫ్లో వస్తుంది అంటే నేను తినకు కమిటెడ్ ఉండాలి, తినని మంచిగా చూసుకోవాలి, ఆర్ ఈయనని
మంచిగా చూసుకోవాలి, నా హస్బెండ్ని మంచిగా చూసుకొని ఉండాలి అనే థాట్లోనే పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే లైక్ అంటే వీళ్ళ శాలరీ ఇంత ఉందా, ఆర్ వీళ్ళకి ఇంత స్టేటస్ ఉందా, అంటే ఫస్ట్ మ్యారేజ్ అంటేనే ఓకే నాకు ఇది కావాలి అనే ఎక్స్పెక్టేషన్తోనే వెళ్తున్నారు ముందుకి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఉంది తీసుకోండి, ఇప్పుడు తనకి ఏంటంటే కొన్ని గోల్స్ ఉన్నాయి, లైక్ అమెరికాకి వెళ్ళాలో ఆర్ ఏదైనా హయ్యర్ స్టడీస్ చదవాలి. సో అలాంటి అబ్బాయి అంటే అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి ఆర్ సంథింగ్ లైక్ దట్ అలా అనుకొని పెళ్లి చేసుకుంది అనుకోండి. అండ్ ఒకవేళ తనకి అలాంటి అబ్బాయి దొరికాక తన చదువు అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంది అనుకోండి, ఇంకా ఇంకేం యూజ్ ఉంది, తనతో ఉండే యూజ్ ఏముంది అని వదిలేస్తున్నారు. మీకు అర్థమైందా? అంటే ఇట్ ఈస్ ఒక యూజ్ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. పర్పస్, బేసిక్ గా పర్పస్ కోసం పెళ్లి. ఆ పర్పస్ ఫిల్ అవ్వగానే దే జస్ట్ మూవింగ్ ఆన్ ఆర్ గోయింగ్ అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవర్ ఉన్నారు అనుకోండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికైనా అబ్బాయికైనా లవర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఆలోచించట్లేదు ఓకే నాకు ఒకవేళ లవర్ ఉన్నారు, నేను వాళ్ళని లవ్ చేస్తున్నాను, సో ఇంకొకరిని ఎందుకు ఎంగేజ్ చేయాలి అసలు రిలేషన్షిప్ లో, అసలు మ్యారేజ్ కి ఓకే అని ఎందుకు అనాలి? ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కేసులో కూడా ఒకవేళ అమ్మాయి చెప్పింటే ఇంట్లో నేను లవ్ చేస్తున్నాను ఇతన్ని, నేను ఈయననే పెళ్లి చేసుకుంటాను, ఆర్ పారిపోయి పెళ్లి చేసుకున్నా, ఆర్ ఆ అవతల వ్యక్తి ఫ్యామిలీకి చెప్పినా కూడా మ్యారేజ్ జరిగేది కాదు. సో సింపుల్. కానీ అలా కాదు, ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ డబ్బు కోసం ఆ రిలేషన్షిప్ని కంటిన్యూ చేసి ఆ డబ్బులు తీసుకొని దాని తర్వాత వాళ్ళ పర్పస్ సాల్వ్ అయిపోయినాక చంపేయడం, తోసేయడం, చంపేయడం, ఇట్లాంటివి. హనీమూన్కి వెళ్ళి చంపేయడం. ఎందుకంటే అక్కడి వరకు పెళ్లి చేసేటప్పుడు డౌరీ ఆర్ ఇది మనకేవో గిఫ్ట్స్ అవి ఇవి ఇస్తూనే ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఇంకా ఆ సిస్టమ్ ఉంది. లైక్ ఏం చేస్తున్నారంటే అది గిఫ్ట్స్ రూపంలో, డౌరీ అంటే ప్రాబ్లం అవుతుందని గిఫ్ట్స్ రూపంలో తీసుకుంటున్నారు. అన్ని పెద్ద పెద్ద గిఫ్ట్స్, కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. తీసుకొని ఒకసారి పెళ్ళి అయిపోయాక అమ్మాయితో అవసరం అయిపోయిందని తోసేస్తున్నారు, చంపేస్తున్నారు ఆర్ వదిలేస్తున్నారు. అంటే అట్లీస్ట్ వదిలేస్తే బెటర్. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్ లో చంపేస్తున్నారు. ఎందుకు చంపడం? వై టు కిల్? మీకేం రైట్ ఉంది ఒక ప్రాణంని తీయడానికి? ఫస్ట్ అది ఆలోచించండి. మీకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పండి. ఒకవేళ మన ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోండి. ఒకవేళ ఆ రిలేషన్షిప్లో ఇంట్రెస్టే లేదనుకోండి, వాళ్ళని హార్మ్ చేయకండి. బేసిక్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కేసెస్ నుంచి, హార్మ్ చేయకండి ఎవరిని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదంటే జస్ట్ సే నో. సో దే విల్ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటారు, చేస్తారు. ఎందుకంటే ఎవరి పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు చనిపోవాలనుకోరు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, చాలా ముద్దుగా పెంచుకొని ఉంటారు వాళ్ళ పిల్లల్ని కదా. బట్ ఇది ఫేస్ చేయలేక, చెప్పడాన్ని, ఈ హోల్ డ్రామాని ఫేస్ చేయలేక చంపేస్తున్నారు. ఇంకా ఎక్కువ దాన్ని ఫేస్ చేయడం ఎట్లా చేస్తారు? అదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ పేరెంట్స్ ఒకవేళ తిడితే, సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేకపోతే అనే అదొక్కటి ఆలోచించి ఇలా చంపేస్తే అయిపోతుంది కదా అని అలా ఆలోచిస్తున్నారు. కానీ మీకు అర్థం కావట్లేదు, మీరు ఇలాంటి పని చేయడం వల్ల ఇంకా ఫ్యామిలీకి ఎంత డిస్రెస్పెక్ట్ వచ్చింది. మీరు పోనీ చెప్పింటే ఫ్యామిలీ వాళ్ళు బాధపడతారేమో కొన్ని రోజులు సిచ్యువేషన్ లో, ఆర్ కొన్ని రోజులకి యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఆ కేసులో చంపేయడం వల్ల తను ఇంకా ఫ్యామిలీకి ఎంత డిస్రెస్పెక్ట్ వచ్చింది, ఇంకెంత బ్యాడ్ పేరు వచ్చింది, అదే ఆలోచించండి. అండ్ ఆల్సో ఒకరి ప్రాణం తీయాలని అసలు ఎందుకు అనుకుంటున్నారు? అంటే అది ఎంత ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ అది కదా. ఎప్పుడు కూడా మన యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచి అంటే మన చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఇప్పుడు చాలా అవసరము ఈ సబ్జెక్ట్స్, ఈ ఐఐటి, ఇవన్నీ రుద్దుతున్నారు. కానీ ఫస్ట్ బేసిక్ హ్యూమానిటీ నేర్పియండి. అంటే కేరింగ్ ఫర్ అదర్ హ్యూమన్ ఆర్ ఆ కేర్ అనేది నేర్పియండి. ఆర్ ఆ ఆలోచనకి నేను ఎవరిని హార్మ్ చేయకూడదు అనే ఆలోచన నేర్పియండి, ఇంప్లిమెంట్ చేయండి పేరెంట్స్. సో దానివల్ల అట్లీస్ట్ వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటివి ఏమైనా వచ్చినా కూడా నేను చంపడం ఏంటి, అవసరం లేదు, నేను కావాలంటే ప్రాబ్లం కూర్చొని మాట్లాడతాను, లేదు అంటే నేను నా సెల్ఫ్ సాల్వ్ చేసుకుంటాను, లేకపోతే ఏదో ఒకటి చేస్తాను, అంతేకాని హార్మ్ చేయను అనేది చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయండి పిల్లలకి. ఎందుకంటే పేరెంట్స్ ఏం టీచ్ చేస్తారో అదే పిల్లలకి వస్తుంది కదా. సో ఇది బేసిక్గా మనం నేర్పిస్తే కొంచెమైనా బాగుపడతాయేమో. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా కనిపిస్తాయి. అండ్ మ్యారేజ్ పైన నమ్మకం పోయి మ్యారేజెస్ స్టాప్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇలా జరుగుతుంది అనుకోండి, నో వన్ విల్ బి రెడీ టు ట్రస్ట్ సమ్ వన్ టు గెట్ మ్యారీడ్ కదా. సో అందుకనే
మీరు ఆలోచించేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరెవరిని హామ్ చేయకూడదు. మీరు రిలేషన్షిప్లో ఒకవేళ పర్ఫెక్ట్ ఉండగలితేనే పెళ్లి చేసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాలంటే బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఆ మనిషితో ఫస్ట్ కనెక్షన్ ఏర్పరచుకోండి. ఇఫ్ యూ హ్యావ్ దట్ కనెక్షన్ అండ్ దట్ లవ్, దట్ మ్యారేజ్ విల్ స్టే ఫర్ ఎవర్. హెవెన్ అంటే ఏదో స్వర్గం అంటే ఎక్కడో లేదు. ఇఫ్ టూ ఇండివిజువల్స్ ఆర్ మ్యారీడ్ పర్సన్స్ మంచిగా లవ్వింగ్గా ఒకటే ఇంట్లో ఉంటే అండ్ అంటే మంచిగా నవ్వుకుంటూ మంచిగా ఫ్యామిలీని చూసుకుంటూ టుగెదర్ ఉంటే అదే హెవెన్. రైట్. ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే ఆ కనెక్షన్ ఉన్నప్పుడు, ఆ లవ్ బాండింగ్ ఉన్నప్పుడు వస్తుంది. సో ఇప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆ పర్సన్తో ఆ లవ్, ఆ బాండింగ్, ఆ కనెక్షన్ ఉందా ఫస్ట్ చూడండి. First. నాట్ వాళ్ళకి ఎంత శాలరీ ఉందా, వాళ్ళకి ఎంత స్టేటస్ ఉందా, వాళ్ళకి ఎంత ఆస్తి ఉందా, ఎన్ని కోట్లు ఉన్నాయో, లేదంటే ఎన్ని ఎకరాలు అదే చూస్తారు first. అదే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి అవి కాదు చూసేది, ఎంత ఆస్తి ఉంది అది కాదు. హౌ ఇస్ దట్ పర్సన్ అండ్ హౌ ఇస్ దట్ పర్సన్ ఇంటరాక్టింగ్ విత్ యూ అండ్ ఎలాంటి కనెక్షన్ ఉంది మీ మధ్యలో. ఒకవేళ ఆ కనెక్షన్ చాలా బాగుంది అంటేనే పెళ్లి చేసుకోండి, లేకపోతే ప్లీజ్ హామ్ చేయకండి, జస్ట్ గో అవే. ఒకవేళ మీకు ఇంకొక లవ్ స్టోరీ ఉందనుకోండి, జస్ట్ టెల్ దట్. మీకు ఆ ధైర్యం లేకపోతే లవ్ చేయకండి. మీకు చంపే ధైర్యం ఉంది కానీ చెప్పే ధైర్యం లేదా? అదే కదా. కదా, ఎంత సింపుల్ ఐడియాలజీ. మీకు చంపేంత ధైర్యం ఉంది, చెప్పేంత ధైర్యం లేదా? చెప్పి ఎదిరించి పెళ్లి చేసుకోండి కదా. సో అది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఐ థింక్ సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అయినాక కొంచెం తెలివి వస్తుంది అందరికీ, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలి అని. సో అలా చేసుకొని ఐ థింక్ మేక్ యువర్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ మేక్ అదర్స్ లైఫ్ ఆల్సో బ్యూటిఫుల్. డోంట్ హార్మ్ ఎనీవన్ అట్లీస్ట్. యా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.